పరిశుద్ధత కలుగుతుందా? ఎలా పరిశుద్ధత కలుగుతుంది? దేవునికి దాసులైనందున మీకు పరిశుద్ధత కలుగుటయే మీ పని. దేవునికి దాసులు ఏం కలిగింది? దాసులు అంటే దేవునికి పరిశీలన చేసినందుకు ఏం కలిగింది? అంతేనా? లేకపోతే కూడా లాభం తగ్గుతా? చాలా మంది మంచి పరిచయం చేస్తారు. వాటికి మనం చక్కగా కూర్చున్నామంటే శుభ్రంగా అన్ని శుభ్రం చేస్తున్నాను. లిక్విడ్ వేసి కదా, చక్కగా చేయలు వేసి దాని వచ్చి హాయిగా ఫ్యాన్ వేసుకుని లైట్ వేసుకుని హాయిగా వాకింగ్ వెళ్ళిపోతాం, మనం కూర్చొనిపోతాం. వాళ్ళు దేవునికి దాసులు, వాళ్ళు దేవునికి పరిచయం ఉన్నాం. దేవుని పనిని ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా చేయాలి. ప్రతిఫలం ఆశించి మనం చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. ఒక పాస్టర్ అన్నాడు, ఈయన ఒక కుటుంబానికి వెళ్ళి ఒక పాస్టర్ గారు ఆ కుటుంబానికి వ్యక్తిని కుటుంబ యజమాని పొగటం కోసం ఈయన ఎంత దేవుని పరిచయం చేస్తున్నాడు, ఈయన చేయకుండా ఎవరైనా చేస్తున్నారు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అంత చేతి ఇంతవరకు దూరంగానే లేదు, ఆశీర్వాదం రూల్ లేదు. ఏమిటాడు? దేవునికి దాసులై ఉండి దేవుని పరిశీలన చేయడం వలన అన్నిటికంటే డబ్బు ఇవ్వలేనిది, వజ్రాలు ఇవ్వలేనిది, హోదా ఇవ్వలేనిది పరిశుద్ధత నీకు ఫలముగా ప్రవేశిస్తున్నాడు. ఏది మనకు కావాలి? తెలుసుకుంటుంది కదా. హల్లెలూయా. దేవుడికి ఇటువంటి కొలమాలైనటువంటి పరిశుద్ధత కావాలా? వెండి బంగారం కావాలా? హల్లెలూయా. కాసి వెండి బంగారం ఆశించి వెళ్ళిపోయాడు. పరలోకం పొందుకున్నాడా? వెండి బంగారం పొందుకున్నాడు. శపించబడ్డాడు. దేవుడు లోతు భార్య దేవుడు చెప్పిన వెనక తిరిగి చూడపోతాం. ఏం సోదరం? వాటి కలిగి అన్ని విడిచి వెళ్ళిపోయాడు. దేవుడు బాగా విడిచి వెళ్ళిపోయాడు. వీటి కోసం బంగారం కోసం, ఆస్తి కోసం, సంపద కోసం తొలిగి తీశాడు. ఆ బ్రాహ్మణుడు కూడా సుధమ కూడా పట్టణం చూసుకున్నాడు. ఏమి సంపాదించాడా? ఒకసారి 5 దేశం రాజు మొత్తం దోసుకెళ్ళిపోయారు. మళ్ళీ అబ్రాహ్మణుడు మొత్తం తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కాక. ఇది 2వసారి దేవుడితో వచ్చేసి సుధమ కూడా పట్ట అగ్నితో కాల్చి వెళ్ళిపోతున్నారు. కట్టు బట్టలతో వీరు వచ్చేసి దేవుని కొరకేసి ఆశించి అర్జించి సుధమ కుమార పట్టణంలో పోయాడు. ఒక్క రూపాయిని పట్టుకొచ్చాడా? ఒక్క రూపాయి అన్నాడు. నేను చెప్తుంది అన్ని కలిగిదానిగా వెళితే ఇప్పుడే రిక్తురాలుగా నేను పొందుకున్నాను. మయం దృష్టిపోయి పరిశుద్ధతను విడిచిపెట్టింది, విషయాన్ని విడిచిపెట్టింది, దైవత్వాన్ని విడిచిపెట్టింది, దేవ మందిరాన్ని విడిచిపెట్టింది. ఏమైనా సంపాదించిందా? ఏదో కోట పదలో పోయింది అన్నా. ఆ చదువుతారు. నేను చెప్పేవారు ఇప్పుడు చదువుతాను. నేను అన్ని కలిగిదారిగా వెళితే ఎందుకు అన్ని కలిగి వెళితే ఇప్పుడు నా పేరు నయోమి కాదు. ఇప్పుడు నా పేరు నయోమనగా మధురము, మారానగా చేదు. నా జీవితంలో ఒక చేతి తిరిగిపోయింది. దేవుని స్తోత్రం కాక. ఒక పక్క లోకమంతా అన్నాడు, లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునే మనకి ప్రయోజనం కలిగింది. దేవుని స్తోత్రం కాక. అన్నిటికంటే విలువైనది నీ పరిశుద్ధ జీవితం. చాలా మంది యవనస్తులు, పురుషులు, సంఘాలు వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, విలువైన పోగొట్టుకుంటున్నారు. ముత్యానికి విలువ ఏమి చెప్తా? ఆ తెలుపులోనే ఆ తెల్ల ముత్యానికి విలువ పెంచు. ఆ తెలుపులో ఉంటేనే దానికి విలువ పెంచు. దేవుని స్తోత్రమే కాక. నీలో పరిశుద్ధత లేకపోతే నీకు విలువ లేదమో. ఎంత పాటలు పాడినా, ఎంత సంగీతం వాయించినా, ఎంత బోధ చేసినా, ఎంత సాక్ష్యం చెప్పినా, ఎంతగా ఏడ్చి ప్రార్థన చేసినా విలువలేనటువంటి విశ్వాసమే. ఎక్కడ? దేవుని సన్నిధిలో విలువలేని దానివే, విలువలేని వాడివే. ప్రియారా ఆ యొక్క దానికి ఏది ముత్యానికి ఆ తిరుపతిలో లేకపోతే ఆ ముత్యానికి అంతటి విలువ లేదు, అంతటి ప్రాముఖ్యత లేదు. దేవుని స్తోత్రమే కాక. ప్రియ తల్లి, నీకు నాకు కూడా ఆ పరిశుద్ధత లేకపోతే మరి ఎందుకు పనికిరాని విలువ లేదు.
అందుకని నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దేవుని స్తోత్రములు కాక. హల్లెలూయా. ఎలా ఉంటుంది? దేవునికి దాసులై ఉండటం వల్ల